హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మీరు వినే ఉంటారు, రీసెంట్గానే మనకి రైల్వే నుంచి 5000 వేకెన్సీస్తో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే షార్ట్ నోటీస్ రిలీజ్ అయిందో ఆ నోటీస్ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చెక్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులపై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం చాలామంది రెగ్యులర్గా ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతుంటే వాటికి అప్లై అయితే చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు, వాటి వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదని చెప్పి. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి అప్రెంటిస్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అనౌన్స్ అయితే అయినట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక అప్లైకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందనే డీటెయిల్స్ని తెలియజేయడానికి. సో మనకి ఓపెనింగ్ డేట్ చూసుకుంటే అప్లికేషన్స్కి ఆన్లైన్లో ఈ మంత్ 20 అంటే 2024 జనవరి 20 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ 19th అంటే 2024 ఫిబ్రవరి 19th అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్. ఇక ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం వేకెన్సీస్ చూడాలి. వేకెన్సీస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 5696 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే 5696 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్ లోకో పైలట్స్కి సంబంధించి అవైలబుల్గా ఉన్నాయి, రిక్రూట్ చేసే పోస్టులు. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసే ఏజ్ లిమిట్స్ చూసుకుంటే బిట్వీన్ 18 to 30 years అని చెప్పారు. అంటే అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జాబ్స్ కాబట్టి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ని క్లియర్గా చెక్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే అంటే ఇనీషియల్ పే అనేది 19,900 అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇనీషియల్ పే 19,900 అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే మనం విత్ ఆల్ అలవెన్సెస్తో చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అరౌండ్ 30,000 to 40,000 బిట్వీన్ శాలరీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే అసిస్టెంట్ లోకో పైలట్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు అరౌండ్ 30,000 to 40,000 బిట్వీన్ శాలరీ వస్తుంది పర్ మంత్ విత్ ఆల్ అలవెన్సెస్తో. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్లీ ఫిజికల్లీ ఫిట్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇది ఒక జనరల్ ఫిట్నెస్ టెస్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ స్టాండర్డ్స్ అనేవి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు క్లియర్గా అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ మనకి విజన్ స్టాండర్డ్స్ అని చెప్పి ఏవైతే ఐ సైట్స్ అయితే ఉంటే వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ ఇచ్చారో, కలర్ బ్లైండ్నెస్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన స్టాండర్డ్స్లో కనుక లేకుండా హైగా కానీ ఉంటే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదని చెప్పి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు విజన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన స్టాండర్డ్స్ని క్లియర్గా అయితే చెక్ చేయండి. అప్లై చేసే ముందు క్వాలిఫికేషన్స్ అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 10th క్లాస్ విత్ ఐటీఐ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఐటీఐలో కూడా మనం అన్ని ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు, ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారో ఆ ట్రేడ్స్ వాళ్ళే అప్లై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆ ట్రేడ్స్ ఏంటనేది ఒక్కొక్కసారి మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఈ జాబ్స్కి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ఇన్ రేడియో అండ్ టీవీ, తర్వాత మెకానిక్ ఇన్ డీజిల్, హీట్ ఇంజన్, ట్యూనర్, మెకానిస్ట్ ఇన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్. ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఉన్నాయి ఈ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏవైతే నేను మెన్షన్ చేసినటువంటి ట్రేడ్స్ ఉన్నాయో అవే ట్రేడ్స్లో ఎవరైనా సరే ప్రీవియస్గా రైల్వే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కానీ కంప్లీట్ చేసుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ మనకి ఇంకా మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్స్లోనే, అదేంటంటే మీరు డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డిప్లొమాలో చూసుకుంటే మీరు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్
ఇటువంటి బ్రాంచెస్లో మీరు 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీలో అయినా సరే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్లో కనుక కంప్లీట్ చేస్తుంటే అప్పుడు కూడా మీరు ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ఇంకొంచెం క్లారిఫై అయితే చేసుకుందాం. ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలనుకున్నాం. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్స్తోనే ఉంటుందని మెన్షన్ చేసుకున్నాం కదా. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి. ఇక అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజెస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఇక రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, ఎవరు మైనారిటీ ఇన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఏదైతే మనకి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల రిక్రూట్మెంట్ అయితే అనౌన్స్మెంట్ అయితే అయింది ఈ 2024లో. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అయినటువంటి షార్ట్ నోటీస్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టెడ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.